నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 36వ పేజీలో ఉన్న బాల భీముడు అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఇవి చెయ్యండి. మొదటిది వినడం, ఆలోచించి చెప్పడం. చూడండమ్మా, కథ ఎవరి గురించి ఉన్నది? కథలో ఏం ఉన్నది? జవాబు: కథ బాలభీముని గురించి ఉన్నది. కథలో బాలభీముని బాల్యంలో జరిగిన సంఘటనల గురించి ఉన్నది. రెండో ప్రశ్న: భీముడికి చాలా బలం ఉన్నది కదా, నీకే భీముడికి ఉన్నంత బలం ఉంటే ఏమేం చేస్తావు? మీకే కనుక భీముడంత బలం ఉంటే ఏం చేస్తారు అని ఇక్కడ అడుగుతున్నారమ్మా. మాకే కనుక భీమునంత బలం ఉంటే కష్టాల్లో ఉన్నవారికి సహాయపడతాము. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. రెండోది చూడండమ్మా, ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. చూడండమ్మా, పాఠం చదవండి. పాఠంలోని 5 అక్షరాల పదాలు గుర్తించండి, వాటికి 0 చుట్టండి. పాఠంలో ఉన్న 5 అక్షరాల పదాలన్నిటికీ 0 చుట్టమని ఇక్కడ ఇచ్చారమ్మా. 5 అక్షరాల పదాలను గుర్తించేటప్పుడు 0 గుర్తించకూడదు. 0 ఒక అక్షరం కిందకి రాదు. 34వ పేజీలో చూడండమ్మా, తడబడింది, ఎత్తుకున్నది, నవ్వుతున్నాడు, బాలభీముడు, చుట్టుపక్కల, వేసుకున్నారు, బాలభీముడి, సహదేవుడు, 5గురిని, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు. ఈ పదాలన్నింటినీ మీరు గుర్తించాలి. 35వ పేజీలో చూడండమ్మా, ఆడుకున్నారు, అలసిపోయి, కడుపు నిండా, తిరిగి వచ్చి, ఎక్కబోతున్నా, అడ్డుకున్నారు, కౌరవులంతా, రాలిపడ్డారు. ఈ పదాలను గుర్తించండి. 36వ పేజీలో చూడండమ్మా, వెళ్ళిపోయారు, అనుకున్నారు, కౌరవులలో, పెద్దవాడైన, దుర్యోధనుడు, పెంచుకున్నాడు, దుర్యోధనుడు, తినిపించాడు, దొర్లించుకుంటూ, విష సర్పాలు, ద్రోణాచార్యుడు, పాండవులకు, బలపరీక్ష, ఇతరులకు, ఉపయోగించు, చెడ్డవాళ్లను, మంచివాళ్లను. ఈ 5 అక్షరాల పదాలన్నింటినీ గుర్తిస్తే సరిపోతుందమ్మా. రెండో ప్రశ్న చూడండమ్మా, పాఠంలోని బొమ్మను చూడండి, బొమ్మకు సంబంధించిన వాక్యాలు పాఠంలో వెతికి వాటిని రాయండి. పాఠంలో ఒక బొమ్మ ఇచ్చారు కదమ్మా, ఆ బొమ్మని చూడమంటున్నాడు. ఆ బొమ్మకి సంబంధించిన వాక్యాలు పాఠంలో వెతికి వాటిని ఇక్కడ రాయమంటున్నాడు. పాఠంలో మనకి ఏం బొమ్మ కనిపిస్తుందమ్మా? కుంతీదేవి బాలభీముణ్ణి ఎత్తుకొని ఉండటం, కింద బండ పగిలిపోయి ఉండటం, వెనకాల చెలికత్తెలు ఆశ్చర్యంగా చూడటం మనకి కనిపిస్తుంది. ఈ వాక్యాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయో చూసి వాటి కింద గీత గీసి ఆ వాక్యాలను మీరు అక్కడ రాయాలి. 34వ పేజీలో చూడండమ్మా, ఆశ్చర్యం, బాలునికి ఏమీ కాలేదు, కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ పగిలి మొక్కలైంది. బాలుడు హాయిగా నవ్వుతున్నాడు, అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వాక్యాలు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. మూడోది చూడండమ్మా, ఆలోచించి సొంత మాటల్లో రాయండి, స్వీయ రచన. చూడండమ్మా, బాలభీముని గురించి సొంత మాటల్లో రాయండి. జవాబు: బాలభీముడు కుంతీదేవి పాండురాజుల కుమారుడు. ఇతడు
చిన్నతనం నుండి చాలా బలవంతుడు. అతనికి నాగరాజు దయ వల్ల 1000 ఏనుగుల బలం కూడా వచ్చింది. ఇతడు గదాయుద్ధంలో దుర్యోధనుని ఓడించాడు. భీముడు పెద్దయ్యాక చెడ్డవాళ్లను శిక్షిస్తానని, మంచివాళ్లని రక్షిస్తానని వాళ్ళ అమ్మకు మాటనిచ్చాడు. ఈ విధంగా మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. రెండో ప్రశ్న చూడండి. కౌరవులకు భీముడు అంటే ఎందుకు కోపం? జవాబు: భీముడు ఆటల్లో ఎప్పుడూ కౌరవులను ఓడించేవాడు. ఒకసారి భీమునికి కోపం వచ్చి చెట్టు ఊపగా కౌరవులందరూ చెట్టుపై నుండి కింద పడ్డారు. దానితో వారు భీమునిపై కోపం పెంచుకున్నారు. ఈ చూడండమ్మా. పాండవులు కౌరవులలో ఎవరు మంచివాళ్ళు, ఎందుకు? జవాబు: పాండవులే మంచివారు. వారు ఎల్లప్పుడూ ధర్మం కోసమే పోరాడారు. ఈ విధంగా ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు రాస్తే సరిపోతుందమ్మా. 38వ పేజీలో చూడండమ్మా. పదజాలం అని ఉన్నది. చూడండి. కింది బొమ్మల పేర్లు రాయండి. మొదటిది పలక, పలకలు. అలాగే గంప, గంపలు. వంకాయ, వంకాయలు. పాము, పాములు. గద, గదలు. ఈ విధంగా మీరు అక్కడ రాయాలమ్మా. పైన బొమ్మల పేర్లు రాశారు కదా, వాటిలో ఒక వస్తువు పేరు తెలిపే దాన్ని ఏకవచనం అంటారు. ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉన్న పదాన్ని బహువచనం అంటారు. ఏకవచనం బహువచనంగా మారినప్పుడు పదంలో ఏ మార్పు జరిగిందో చూడండి. ఏకవచనం నుంచి బహువచనంకి మారినప్పుడు పదాలలో ఏ మార్పు జరిగిందో కూడా మిమ్మల్ని గమనించమని అంటున్నారు. ఈ ఏకవచనం బహువచనాల్లో ఏం మార్పు వచ్చిందమ్మా? ఇక్కడ పలక అన్నారు, ఏకవచనం అది. బహువచనం పలకలు అన్నారు, అంటే లు అనే అక్షరం అదనంగా చేరింది అక్కడ. అలాగే చూడండి. గంప, గంపలు. వంకాయ, వంకాయలు. పాము, పాములు. గద, గదలు. చూడండి అమ్మా. కొన్ని వంటకాల పేర్లు కింద గళ్ళలో ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి. కింద మీకు కొన్ని గళ్ళు ఇచ్చాడు. ఆ గళ్ళల్లో కొన్ని అక్షరాలను ఇచ్చాడు. వాటిని నిలువుగా కానీ అడ్డంగా కానీ చదివితే కొన్ని వంటకాల పేర్లు వస్తాయి. అవన్నీ ఇక్కడ రాయమని చెప్తున్నారు. ఉదాహరణకు వాళ్లే ఇచ్చారు చూడండి, లడ్డు అని. మిగతా పదాలు మీరు రాయాలి. పులిహోర, గారె, బాదుషా, జిలేబీ, పాలకోవా, అరిసె, బజ్జీలు, పులగం, పాశం. ఈ పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండి అమ్మా. కింది పదాలు చదవండి. బలం, పండు. పై పదాలలో మొదటి అక్షరాలు ఏవి? వీటిని ఎట్లా పలుకుతారు? పలికేటప్పుడు పెదవులు కలుస్తాయి కదా. ఇట్లా ఏ అక్షరాలు పలికినప్పుడు పెదవులు కలుస్తాయో ఆలోచించండి. వాటితో మొదలయ్యే మరికొన్ని పదాలు రాయండి. పైన చూడండి అమ్మా. బలం, బా అన్నప్పుడు 2 పెదవులు కలుస్తున్నాయి. అలాగే పండు అన్నప్పుడు కూడా పా అనే అక్షరం పలికినప్పుడు పెదవులు కలుస్తాయి. ఇలాగే ఏ అక్షరాలు పలుకుతున్నప్పుడు పెదవులు కలుస్తాయి అని అడుగుతున్నారు. ప, ఫ, బ, బ, మ. ఈ 5 అక్షరాలు పలికేటప్పుడు మన పెదవులు కలుస్తాయి. కాబట్టి ఈ అక్షరాల ఆధారంగా కొన్ని పదాలను ఇక్కడ రాయమని చెప్తున్నారు. పనస, పడవ, పడక, పానకం, పాయసం, పాము, బంతి, బయట, బరువు, భారతం, భక్తి, భాగం, మల్లె, మనసు, మమత. ఈ పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. ప, ఫ, బ, భ, మ. వీటిని లేదా వీటి గుణింతాలను పలికేటప్పుడు పెదవులు కలుస్తాయి. ఉదాహరణకు పలక, పాప, పీట, ఫలం, భజన, మామిడి,
సృజనాత్మకత అని ఉంది చూడండి. బొమ్మ చూడండి. బాల భీముడు పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించి నవ్వొచ్చే ముచ్చట్లు రాయండి. అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా. బాల భీముడు గద పట్టుకొని నుంచున్నాడు. అక్కడ బాలుడు చూడండి, బాలభీముడి కండలు చూసి అబ్బా ఎంత బాగున్నాయో అంటున్నాడు. ఇక్కడ పాప ఏం చేస్తుంది? ఏది నీ గద ఒకసారి ఇవ్వు, ఎత్తి చూస్తాను అని అడుగుతోంది. 6వ చూడండి అమ్మా, భాషను గురించి తెలుసుకుందాం. చూడండి, కింది వాటిలో లోపించిన అచ్చులను గుర్తించి రాయండి. ఆ నుండి అవ్ వరకు గల అక్షరాలను అచ్చులు అంటామని మీకు తెలుసు కదమ్మా. ఈ కింది పదాలలో అచ్చులు లోపించాయట. ఆ అచ్చుల్ని రాయమని చెప్తున్నారు. ఈగ, ఆవు, ఉడత, ఐరావతం, ఏనుగు, ఓడ, ఇటుక, అరక, అంబలి, ఋతువు, ఔషధం, ఒకటి. ఈ అచ్చుల్ని మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. 40వ పేజీలో చూడండి అమ్మా. అనుంది. కింది వాటిలో లోపించిన హల్లులను గుర్తించి రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చారు, వాటిలో కొన్ని హల్లులు లోపించాయట. ఆ హల్లుల్ని గుర్తించి రాయాలి. కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. మొదటిది పలక, రెండవది ఇటుక, మూడవది మాట, 4వది బలపం, 5వది ఘటన, 6వది ఓడ, 7వది జడ, 8వది కడవ, 9వది చిలక, 10వది మమత, 11వది నిచ్చెన, 12వది కలక. ఈ హల్లుల్ని మీరక్కడ రాస్తే సరిపోతుందమ్మా. కింద ప్రాజెక్టు పని అని ఉంది చూడండి అమ్మా. భీముడు పెద్దయ్యాక ఏం మంచి పనులు చేశాడో అడిగి తెలుసుకొని రాయండి. తరగతి గదిలో ప్రదర్శించండి. భీముడు పెద్దయ్యాక ఏమేం మంచి పనులు చేశాడో ఒక చార్ట్ మీద రాసి దానిని తరగతి గదిలో ప్రదర్శించమని చెప్తున్నారమ్మా. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.